ప్రైజ్ ది లార్డ్ పిల్లలు అందరూ బాగున్నారా? నేను జ్యోత్స్నక్కని, న్యూ ఎలిం సండే స్కూల్ టీచర్ని. పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక ఊర్లో ఒక మెడికల్ షాప్ ఉంది. ఆ మెడికల్ షాప్కి ఒక పాస్టర్ అంకుల్ వెళ్ళి తనకు కావాల్సిన మెడిసిన్ అంతా తీసుకొని అక్కడ బిల్ పే చేసి ఆ మెడికల్ షాప్ ఓనర్కి ఒక మాట చెప్తాడు. అయ్యా, నేను ఒక పాస్టర్ని, అయితే యేసు ప్రభు గురించి నీకు ఒక్క మాట చెప్తాను. ఆయన నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువా నాకు సహాయం చెయ్యి అని నువ్వు కానీ అడిగితే తప్పకుండా నీకు ఏ పరిస్థితిలో ఉన్నా సహాయం చేస్తాడు అని చెప్పి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన కార్డుని తీసుకొని తన పాకెట్లో పెట్టుకొని ఇంటికి వచ్చేస్తాడు. నైట్ అయిపోతుంది, మిడ్ నైట్ భోంచేసుకొని చక్కగా పడుకుంటాడు. అయితే నైట్ 2 గంటలకి ఒక బాబు వచ్చి డోర్ని తడుతూ ఉంటాడు. వెంటనే ఆ మెడికల్ షాప్ ఓనరు లేచి తలుపు తీస్తాడు. తీసినప్పుడు ఆ బాబు ఆ మెడికల్ షాప్ అంతా అంకుల్, మా మమ్మీకి చాలా స్టమక్ పెయిన్తో బాధపడుతుంది, నాకు ఒక సిరప్ కావాలి, ప్లీజ్ అంకుల్ ఏమనుకోకుండా మీరు షట్టర్ ఓపెన్ చేసి నాకు ఆ యొక్క సిరప్ ఇస్తారా అన్నప్పుడు వెంటనే ఆయన కొంచెం దయగలిగిన మనిషి కాబట్టి లేచి తన యొక్క షాప్కి వెళ్ళి డోర్ యొక్క షట్టర్ని ఓపెన్ చేసి తన చేతికి అందిన ఒక బాటిల్ని లైట్ వేసుకోకుండా చూసుకోకుండా తన చేతికి అందిన బాటిల్ని తీసి ఆ చిన్న బాబుకి ఇచ్చి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత లైట్ ఆన్ చేసి చూస్తే అది ఎలుకల మందు. ఆ బాబుకి ఎలుకల మందు ఇచ్చి పంపించేశాడు. ఆ బాబు ఎవరో తెలియదు, ఆ బాబు ఎక్కడుంటాడో తెలియదు. అయితే ఆ బాబు ఆ మెడిసిన్ తీసుకెళ్ళి పొరపాటున వాళ్ళ అమ్మకి వేస్తే వాళ్ళ అమ్మకి ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏంటని ఒక్కసారిగా ఆయనకి గుండెల్లో జల్లు అనిపించి వెంటనే ఏం చేయాలని అర్థం కాక వెంటనే ఆ పాస్టర్ గారు తనకు చెప్పిన మాట గుర్తు చేసుకుంటాడు. ఆ యేసు ప్రభువు ఆపత్కాలంలో సహాయం చేస్తాడంట కదా అనేసి వెంటనే కళ్ళు మూసుకొని, యేసు ప్రభువా, నేనైతే ఆ బాబుకు చూడకుండా ఎలుకల మంది ఇచ్చాను, దయచేసి నన్ను కాపాడండి, సమస్య నుండి విడిపించండి అని చిన్న ప్రార్థన చేస్తాడు. అయితే ఆ బాబు ఎంత త్వరగా వెళ్తాడో అంత త్వరగా వెనక్కి తిరిగి వచ్చి, అంకుల్ మీరు నాకు ఇచ్చిన బాటిల్ నేను పరిగెత్తుకుంటూ వెళ్తుంటే కింద పడి పగిలిపోయింది, ఏమనుకోకుండా ఇంకో బాటిల్ ఇవ్వండి అంకుల్ అని చెప్తాడు. వెంటనే ఆ యొక్క ఆ మెడికల్ షాప్ ఓనరు ఊపిరి పీల్చుకొని, బాబు నీకు నేను మంచి మెడిసిన్ ఇస్తాను అనేసి ఆ బాబుకి ఆ యొక్క మెడిసిన్ ఇచ్చి పంపించేసి వెంటనే యేసయ్యా నీకు వందనాలు అని చెప్పి వెళ్ళి తన భార్యతో చెప్తాడు. తనకి జరిగిన ఈ యొక్క సిచ్యువేషన్ అంతా తన భార్య విన్నప్పుడు వెంటనే వారిద్దరు కలిసి తనకు విజిటింగ్ కార్డు ఇచ్చిన ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి జరిగిందంతా పాస్టర్ గారితో చెప్పినప్పుడు వారు ఎంతగానో సంతోషించి ఆ దినం నుండి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించారు. సో ఇక్కడ పిల్లలు, దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు, జ్ఞాపకం చేసుకోండి.